या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తానోమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో. శివలింగాన్ని మనం పూజిస్తున్నాము. దాని వెనక ఏమైనా విజ్ఞానం ఉందా? రాముడిని పూజిస్తున్నాము, ఆయన ప్రతిమకే పూజ చేస్తున్నాము. కృష్ణుని పూజిస్తున్నాము, ప్రతిమే. విఘ్నేశ్వరుని పూజిస్తున్నాము. ఒక్క శివుడిని తప్పితే అందరినీ కూడా మనము వాళ్ళ యొక్క ప్రతిమలకు లేదా శిల్పాలకు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి వాటికి మనం పూజ చేస్తున్నాం. ఈ లింగాకారాన్ని అసలు శివుడికి ఒక రూపం మనకి ఫోటోలో చూస్తూనే ఉన్నాం కదా, మరి ఆ రూపానికి పూజ చేయకుండా ఈ లింగ రూపానికి ఎందుకు పూజ చేస్తున్నాము అని చెప్పేసి కొంతమంది అడగటం జరుగుతున్నది. దానికి సమాధానంగా మనం చెప్పుకోకపోయేది ఏంటంటే, వేదాల్లో చెప్పబడింది ఏంటంటే, భగవంతుడు అనేటటువంటి వాడు నిరాకారుడు. 3 చెప్పారు సూత్రాలు వాళ్ళు. భగవంతుడు ఎలా ఉంటాడు అనేటటువంటి దానికి చెప్పిన సూత్రాలు వేదాల్లో 3 ఉన్నాయి. ఆయన నిరాకారుడు, అసలు ఆకారమే లేదు ఆయనకి. నిరాకారుడు, నిర్గుణుడు. నీ మీద ప్రేమ లేదు, నా మీద కోపం లేదు, ఎవరి మీద ఎవరికి కోపం ఉండదు. ఒక ఉదాహరణ కావాలని చెప్తాను. ఎవడో పాకిస్తాన్ నుంచి కసబ్ అనే కుర్రాడు, చిన్నప్పటి నుంచి వాడికి నూరి విషం పోసి పెంచినట్టుగా పెంచి వాడిని భారతదేశం మీద హిందువులు చంపేవని పంపించారు డబ్బులు ఇచ్చి. వాడు దొంగదారిలో భారతదేశంలో ప్రవేశించాడు. ఇక్కడ దొంగలు ఉన్నారు సార్, భారతదేశంలో ఉన్న వాళ్ళలో 190 మంది దొంగలే. క్షమించాలి, మంచివాళ్ళు కూడా ఉన్నారు, చాలా తక్కువ. దొంగలే ఎక్కువ ఉన్నారు. ఈ దొంగల సహాయంతో పాకిస్తాన్ నుంచి ఆ దొంగ వచ్చాడు. వచ్చి బొంబాయిలో హోటల్లో దిగాడు, స్టార్ హోటల్లో. చాలా కాస్ట్లీ, వన్ ఆఫ్ ది చాలా ఖరీదైనటువంటి ఒక హోటల్ భారతదేశంలో. అందులో విఐపీ తప్పితే నాబోటి వాళ్ళు కాలు పెట్టేటువంటి అర్హత కూడా ఉండదు. అటువంటి దగ్గరికి వెళ్ళి వాడు సమయం కోసం ఎదురు చూసి సుమారుగా 5 నిమిషాల లోపల ఇంతమందిని 5 నిమిషాలు చంపేశాడండి. ఆ చంపిన వాళ్ళు, అంటే చంపబడిన వాళ్ళు ఎవరో వాడికి తెలియదు. వాళ్ళు ఎవరు ఆ కసబ్ అనేటటువంటి వాడికి ద్రోహం చేసిన వాళ్ళు కాదు, లేదా పాకిస్తానీయులకి ద్రోహం చేసిన వాళ్ళు కాదు. అసలు వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళ ద్వారా బాగా బిగ్ షాట్స్ వాళ్ళందరూ చాలా ఉన్నతమైన విఐపీలు, బాగా ధనవంతులు. వాళ్ళ ఫ్యాక్టరీల్లో కొన్ని 100 మంది, 1000 మంది, లక్షల మంది పనిచేస్తున్నారు. ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు. అనేక గుప్తదానాలు కొన్ని ఉంటే, తెలిసి పేరు కోసం చేసేవి కొన్ని ఉంటే, మొత్తం మీద ఏ పేరు కోసం చేయనివ్వండి, పుణ్యం కోసం చేయనివ్వండి, అనేక దానాలు ధర్మాలు చేస్తున్నారు. కొన్ని 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఎవడు చిన్న లేదు, పెద్ద లేదు, ఏమీ లేదు, ఆడ లేదు, మగ లేదు లేకుండా అలా షూట్ చేసి పారేశాడు. మరి నిజంగా ఆ దేవుడికే కనుక నిర్గుణత్వం లేకపోతే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా నిరాకారుడు నిర్గుణుడు అని, ఆయన కనుక ఆ నిర్గుణత లేకపోతే, ఆయన నీ మీద ప్రేమ నా మీద కోపం లాంటివి ఉండుంటే వాడిని వెంటనే 5 నిమిషాలు చంపేసేవాడు ఆయన. కానీ ఆయన ఏం చేయలేదే, ఆయన కోపగించుకోలేదే భగవంతుడు. ఎందుకని చంపలేదు? ఇది ఒక మనకి విచిత్రమైనటువంటి ప్రశ్న, విచిత్రమైనటువంటి సమాధానం. దైవత్వం ఏంటనే దానికి సరి అయినటువంటి నిర్వచనం. ఈ 427 మందో 25 మందిని చంపేశాడు 5 నిమిషాల్లో అన్నాం కదా. ఈ పాపాన్ని, ఇది పుణ్య కార్యక్రమం కాదు కదా, ఇది పాపం, మహాపాపం. ఈ పాపాన్ని వాడి అకౌంట్లో వేసేశాడు, ఆ కసబ్ అనేవాడి అకౌంట్ వేసేశాడు. ఎక్కడ ఇది వాడి కోపం వేయడానికి? అలాగే ఎవరో ఒక డాక్టర్ గారు ఉన్నాడు, 1000 మందికి గుండె ఆపరేషన్ చేసి చనిపోవలసిన వాళ్ళు బతికించారు. అంటే డబ్బులు తీసుకున్నాడు, అది కాదు, అది పక్కన పెట్టు. ప్రాణాన్ని అయితే నిలబెట్టాడు 1000 మందికి. అది కూడా తీసుకున్న, ఒకవేళ ధనం తీసుకున్నా కూడా వాడు రేంజ్ని బట్టి తీసుకోవచ్చు. అంటే
ఆ రోగి యొక్క శక్తిని బట్టి తీసుకోవచ్చు. ఏమీ లేని వాడు ఊరికే చేసి ఉండవచ్చు. మరి ఇప్పటికీ కొన్ని చోట్ల ఊరికే పెద్ద పెద్ద ఆపరేషన్లు, పుట్టపర్తిలో గుండె ఆపరేషన్లు వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఫ్రీగా చేస్తున్నారే. అలాగా కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ 1000 మందిని రక్షించినటువంటి, పోవాల్సినటువంటి ప్రాణాన్ని నిలబెట్టినటువంటి ఆ మహాపుణ్యాత్ముడైనటువంటి ఆ వైద్యుడి మీద ఆయన్ని వెంటనే మోక్షం ఇచ్చి తీసుకుపోలేదే. అక్కడ ప్రేమ చూపించరా, వీడి మీద కోపం చూపించరా. ఏం చేశాడు? ఈ పాపాన్ని వీడి అకౌంట్లో వేస్తే 1000 మందిని బతికించినటువంటి ఈ పుణ్యాన్ని ఆ డాక్టర్ గారి అకౌంట్లో వేసేసాడు. ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. మనం గుళ్ళో శిలా ఎలా చూస్తున్నాం, దాన్ని శిల్పం, అదే దైవాన్ని ఎలా చూస్తున్నాం. ఆయన మాట్లాడటం చేయడు, అందరూ వింటాడు, సమస్యలు తీరుస్తాడు, కొన్ని మంది సమస్యలు తీర్చడు, అర్హత లేని వాళ్ళకి తీర్చడు. అందరూ కోరుతారు. అసలు మన కోరిక లేకుండా అసలు గుడికి వెళ్ళింది ఎప్పుడు? ఇన్నిసార్లు పొద్దున్న లేచి, మధ్యాహ్నం చేసి, రాత్రి చేసి, గుడికి వెళ్ళి, ఆ గుడికి వెళ్ళి, ఈ గుడికి వెళ్ళి, ప్రపంచంలో ఉన్న గుళ్ళని తిరిగేసినా, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా మన జీవితంలో ఒక్క కోరికనా కోరకుండా దేవుడికి నమస్కారం పెట్టావా? మీ గుడి మీద చేసుకుని మీరు చెప్పండి. ఎప్పుడు కోరికదే, ఎప్పుడు కోరికే. చేతుల మీద పరపురుషాధిత్యర్థం రాజముఖే సర్వత్ర జీవిప్రాప్తి. ఎన్ని కోరికలు? నువ్వు పెట్టేది రూపాయి పాలు అరటిపండి నైవేద్యమా? ఈ రూపాయి పాలు అరటిపండికి ఎన్నా? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మం, అర్థం, కామం ఇవన్నీ భూమి మీద ఉండగా కావాలి. అవి ధర్మంగా ఉండాలి. ఈ మోక్షం ఇది చచ్చిపోయిన తర్వాత మనకు కావాల్సింది. బతికుండగా మోక్షం అన్నాడు కనుక చచ్చిపోయిన తర్వాత. ఇది కూడా ఇప్పుడే ఈ రూపాయి పాలు అరటిపండులోనే ఇది కూడా జమ చేసేయడం. ఏంటండి ఇది? ఒక్కసారైనా మనస్ఫూర్తిగా దండం పెట్టారా? ఆ గుడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాం, ఫ్యామిలీతో వెళ్ళాం, బాగా దర్శనం అయింది. ఎందుకండి ఇది అయింది? ఆయన దర్శనం చేసుకుంటే ఏ ఉపయోగం లేదు. నీకు ఆనందం మిగిలింది అంతే. అవ్యక్తమైన ఆనందం, ఫలరహితమైనటువంటి ఆనందం. నువ్వు కాదు చూడటం, ఆయన చూడాలి నిన్ను క్షణం పాటు. ఆ భగవంతుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి అయితే వేడుకున్నావో ఆ భగవంతుడు నేను క్షణకాలం చూస్తే చాలు, నీ జనం ధన్యమైపోతుంది. ఇక్కడి నుంచి విఐపీ లాగా తీసుకెళ్ళాను, సీఎం గారు పిఏ దగ్గర తీసుకెళ్ళాను, నా బ్రహ్మాండం చేయించారు దర్శనం. ఏం చేసుకుంటావు? ఏం నీకు ఉపయోగం, ఆయనకు ఉపయోగం? అది మీరు ఆయనకైతే నువ్వు చూసినందువల్ల ఆయన, నువ్వు కాదు కదా. ఆ సీఎం వెళ్ళే లేదా పిఎం వెళ్ళే అని చూసినా ఏం ఉపయోగం లేదు భగవంతుడికి. ఏం ఉపయోగం లేదు ఆయనకి. ఆయన చూస్తే మనకు ఉపయోగం. ఆయన ఎవరిని చూస్తాడా? అందరినీ చూస్తాడు. చూడ్డా? ఎవరిని చూడ్డా. మన మొర్ర వేస్తాడా? ఆలకిస్తాడా? తప్పకుండా ఆలకిస్తాడు. తీరుస్తాడా? నీకు అర్హత ఉంటే తీరుస్తాడు. నీకు అర్హత లేదు, ఇవ్వడు. చచ్చినా ఇవ్వడు. నువ్వు తల పగలగొట్టు, కొబ్బరికాయ పగలగొట్టడం కాదు, నీ తలకాయ పగలగొట్టుకున్నా కూడా ఏమి ఇవ్వడు. అర్థమైంది కదండి? అంచేత ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు. ఇది ఇక్కడ ఈ పూజా విధానంలో ఇప్పుడు మనం అసలు పాయింట్ వద్దాం. ఈ పూజా విధానంలో 2 రకాలు, సగుణాకారం, నిర్గుణాకారం. ఈ మొదటి నుంచి ఉన్నటువంటిది నిర్గుణాకారమే, నిర్గుణ పూజే. నిర్గుణాకారంతో, నిర్గుణాకారాన్నే వేదాల్లో చెప్పబడింది. మనం అలా మనసులో ఆయన్ని తలుచుకోవటమే, ఆయనకు రూపమే లేదు. అదే అసలు ఉన్నటువంటి మానసికమైనటువంటి పూజ. వేదాల్లో చెప్పబడిన విధానం అదే. తర్వాత కాలంలో ఈ ఇక్కడ వచ్చినప్పటికీ ఈ నిరాకారంలో తత్వాన్ని పూజించడం కోసమే ఈ శివలింగాన్ని అలా పెట్టారు. 2 రకాలుగా మనం చెప్పుకున్నాం కదా, సగుణాకారం, నిర్గుణాకారం. నిర్గుణాకారంలో మనసు ఈ కేంద్రీకృతం కావట్లేదు చాలామందికి. భగవంతుని మీద ఏదో ఒక రూపం ఉంటే దాని మీద మనసు కేంద్రీకరింపబడుతుందని చెప్పేసి ఒక ఆకారాన్ని మన వాళ్ళు సృష్టి చేశారు. సరే, వ్యాసుల వారి దగ్గర నుంచి పురాణాలు మొదలెట్టాయి. దాంట్లో వివరించబడినటువంటి విధానాలను బట్టి ఒక చిత్రకారుడు చిత్రం గీశాడు, ఒక శిల్పి విద్వత్తు సంపాదించాడు. ఆయన వర్ణించిన దానికి ఏ మాత్రమూ తగ్గకుండా ఆ రూపాన్ని అలా కళ్ళ ముందు సాక్షాత్తు ఆ భగవంతుని, కృష్ణుడంటే కృష్ణుడే, రాముడంటే రాముడే, వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర స్వామి, ఇలాగ మనకి అందించారు. వాటికి మనం గుళ్ళో పెట్టాము, దానికి ప్రాణప్రతిష్ఠ చేశాము. సాక్షాత్తు ప్రాణం ఆ దేవుడు, నిర్గుణాకార దేవుడు ఎంత శక్తిశాలిలో అంత శక్తిశాలి కూడా ఈ యొక్క విగ్రహం. రెండిటికీ సమానమే, అందులో ఇది ఎక్కువ అది తక్కువ అనేటటువంటిది ఏమి లేదు. కాకపోతే ఈ నిర్గుణాకారం
మనకి పూజ చేయడం అనే విధానాన్ని పూర్తిగా ప్రజలు మర్చిపోకుండా ఉండడం కోసం మనకి ఈ శివలింగాకారాన్ని పెట్టారు. అసలు ఇది ఎలా ఉద్భవించింది అన్నట్టయితే ఇక్కడ 2 రకాలు. మళ్ళీ ఈ శివలింగం అనేటటువంటిది దాని సృష్టి తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఈ లింగాకారం అనేటటువంటిది ఈ సృష్టికి ప్రతీక. ఈ కిందన ఉన్నటువంటి పానుపట్టం అంటాం దాన్ని శక్తి తత్వం అమ్మవారి యొక్క రూపంగా భావించి ఈ అమ్మవారు అయ్యవారు ఉంటేనే సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సృష్టి జరగాలి అంటే మనలో ఇప్పుడు మన కళతో చూస్తున్నదే కదండి. మనం వివాహాలు చేస్తున్నాం, మన పిల్లలకి ఆడపిల్లనే చేస్తున్నాం, మగ పిల్లవాడని చేస్తున్నాం. మంచి ఒకరికి ఒకళ్ళు ఉన్నప్పుడే సంతానోత్పత్తి జరుగుతూ ఉంటుంది, సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇదే విధానాన్ని ఆ పానుపట్టాన్ని అమ్మవారు గాను ఈ లింగాన్ని శివుడు గాను మన వాళ్ళు భావించి ఒక వ్యవహారం నడిపిస్తున్నారు. అసలు ఈ శివలింగాన్ని దీని గురించి ఎట్లా ఇది ఎప్పుడు ఉద్భవించింది అన్నప్పుడు దీనికి ఒక కథ మళ్ళీ మన వాళ్ళు పురాణాల్లో చెప్పబడింది. ఈ ఒకసారి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరూ వాదోపవాదాలు ఆడుకుంటున్నారు. నేను గొప్పవాడిని, నేను స్పందనని కాపాడుతున్నా అంటే నేను సృష్టించినా నేను నీకంటే గొప్పవాడిని బ్రహ్మగారు. వీళ్ళిద్దరూ వాదులాడుకుంటున్నారు. అక్కడికి ఒక శివలింగం వచ్చింది. శివుడే వచ్చాడు లింగాకారంగా. ఇది నా స్వరూపంగా భావించండి అయ్యా. అయ్యా విష్ణుమూర్తి నువ్వు కిందకు వెళ్ళు, దీని ఆది ఎక్కడుందో మొదలు ఎక్కడుందో చూసి వచ్చి చెప్పు. ఈవేళ సాయంత్రానికి రావాలని ఏం లేదు, ఈ సంవత్సరానికి రావాలని లేదు. నువ్వు టేక్ యువర్ ఓన్ టైం తీసుకో. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, 100 సంవత్సరాలు తీసుకో. దీన్ని ఎక్కడ ఉంది దీని మొదలు చూసిరా అని చెప్పి ఆయనకి ఆజ్ఞాపించాడు. బ్రహ్మదేవుడికి నువ్వు మీదకు వెళ్ళు, దీని చివరి ఎక్కడుందో నువ్వు చూసి చెప్పవయ్యా. నీకే ఈయనకి ఇచ్చినటువంటి కండిషన్స్, ఈయనకి ఇచ్చినటువంటి ఆ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవే బ్రహ్మగారికి కూడా చెప్పాడు. వెళ్ళాడు 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 అలసిపోయాడు విష్ణుమూర్తి. నా వల్ల కాదు, దీని మొదలు ఎక్కడో కనుక్కోవడం అని చెప్పేసి ఆ శివుడికి నమస్కారం చేసి మళ్ళీ బయలుదేరి రిటర్న్ వచ్చేసాడు. అట్నుంచి ఆయన బ్రహ్మదేవుడికి ఇవి ఒప్పుకోవడం ఇష్టంలే. ఆయన చూసిందేంలే ఆ పైన చివర. అలా కాదు, నేను గెలవాలి. ఈ అహంకారం అసలు నేను నీకంటే గొప్పవాడు అనడమే అహంకారం. అటు విష్ణుమూర్తికైనా బ్రహ్మకైనా కూడా. నేను ఆ అహంకారాన్ని ఈయన పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డాడు విష్ణుమూర్తి. కానీ ఈ బ్రహ్మగారికి ఆ అహంకారాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. నేను చూసి వచ్చాను అని చెప్పాడు అబద్ధం చెబుతూ. మధ్యలో ఏవో 2 ఒక మొగలి పువ్వు, దాన్ని కేతకి పుష్పం అంటారు సంస్కృతంలో, అది ఒకటి కనబడిందిట. ఒకవేళ కనుక నేను సాక్ష్యం అడిగితే ఆ చివరి నేను చూసి వచ్చాను, నువ్వు సాక్ష్యం చెప్పు, నేను సృష్టికర్తను కదా, నీకు మంచి మంచివన్నీ చాలా ప్రైజులు ఇస్తాను, బహుమతులు ఇస్తానులే అని చెప్పి ఆవిడని మభ్యపెట్టి. మధ్యలో ఒక ఆవు కనబడింది. ఆవును కూడా ఇదే చెప్పాడు, చివరి చూసి వస్తున్నానని చెప్పి కొంచెం అబద్ధం చెప్పమ్మా, నా మాట దయించి, నేను ఎందుకంటే సృష్టికర్తను కదా, నీకు రాబోయే జన్మల్లో నేను చాలా నీకు ఉపకారం చేస్తానని చెప్పేసి ఆవుని మభ్యపెట్టాడు. సరే మొత్తం మీద ఈయన వచ్చాడు, ఇక్కడి నుంచి కింద నుంచి ఈయన వచ్చాడు విష్ణుమూర్తి గారు, పైనుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు. చూసావా నా వల్ల కాలేదు స్వామి అని చెప్పి యథార్థం చెప్పాడు విష్ణుమూర్తి. ఈయన అబద్ధం చెప్పాడు. చూసి వచ్చేసాను అన్నాడు. నువ్వు చూసి వచ్చావడానికి ఏంటయ్యా సాక్ష్యం, ఈ బలేవాడుగా నువ్వు వెళ్ళాడుతావు నాకు తెలుసు, 2 సాక్ష్యాలు పట్టుకొచ్చానని చెప్పేసి ఆ సాక్షులిద్దరినీ ప్రవేశపెడితే ఆ కేతకి పుష్పం అవునని చెప్పి అబద్ధం ఆడింది. దాని పరిమళం నిజంగా ఆ సంపెంగ పువ్వు పరిమళం మనని ఏ పుష్పం కదిలించలేదండి, అంత సుగంధం. అది ఎక్కడుంటే అక్కడ నాగుభవనం కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, అంత సుగంధం. అది ఇంచుమించుగా చాలా పుష్పాల్లో లేనటువంటి సుగంధం అంతా కూడా దాంట్లో ఉంది. అబద్ధం చెప్పిందన్న విషయం తెలిసి నువ్వు ఈ రోజు నుంచి దేవుడి పూజకు పనికి రాకుండా పోగాక అని చెప్పి శివుడు దాన్ని శపించాడు. అలాగే ఇంకో సాక్ష్యాన్ని ప్రవేశపెట్టవా అంటే ఆవును ప్రవేశపెట్టాను. అమ్మ ఈ గోమాత ఈయన చివరి చూసి వచ్చాడంటున్నాడు, నువ్వు చూసావటగా నిజమేనా అని అడిగాడు. అంటే దీనికి భయం వేసింది. పరమశివుడి దగ్గర అబద్ధవాడడం ఎందుకు వచ్చింది గొడవ, లేని పొందిది కష్టాలని చెప్పేసి ఆయనకేమో చెప్తానని మాట ఇచ్చింది, ఇంకేమో అబద్ధం చెప్పలేదు. ఒక పెద్ద డైలామా. అదేముంది, తలతో చూశాడని చెబుతూ తోకతో లేదని చెప్పిందట. అది కొంచెం తెలివైందిలేండి. చాలామంది ఉన్నారు మనలో.
మళ్ళా మన మనుషుల్లో 199 మంది ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ. తలతో అవును ఇల్లు వచ్చాడని చెప్పిందట, ఇలా ఇలా ఊపి తోకతో అమ్మ అడ్డంగా ఊపింది, లేదు లేదు. అందుకని చెప్పేసి ఈ విషయాన్ని గ్రహించినటువంటి పరమశివుడు దానికి కూడా ఏంటంటే, నువ్వు నోటితో అబద్ధం చెప్పావు, తలతో అబద్ధం చెప్పావు కాబట్టి నీ తలని ఎవడో పూజించడు. నువ్వు తోకతో వెళ్ళలేదని నిజం చెప్పావు, నీకు తోకకే ఎక్కువ పూజ చేస్తారు వీళ్ళు అని చెప్పారని. ఇది మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి వేళ శివలింగోద్భవం గురించి చెప్పినటువంటి కథలో వచ్చినటువంటి విశేషాలన్నమాట. ఈ విధంగా ఈ నిర్గుణాకారానికి పూజ చేయడం అనేది, ఈ శివలింగానికి పూజ చేయడం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇది అసలు విషయం అండి. ఇది సగుణాకారానికి నిర్గుణాకారానికి పూజ చేయటం, ఇది ఒక్క నిర్గుణాకారానికి పూజ చేసేది ఇప్పుడు ప్రస్తుతం అందుకుంటున్న వాళ్ళలో శివుడు ఒక్కడే. ఇది గమనించగలరు. ఇది మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం వచ్చిందని అనుకుంటాను. అంటే ఏం లేదండి, శివుడు అనంతుడు, ఆయనకి ఆది లేదు, అంతము లేదు, మొత్తం ఆయనకి ఎల్లలు లేవు. ఆయన అనంతుడు, సృష్టి మొత్తం అంతా నిండి ఉన్నవాడు అని చెప్పడమే ఈ నిర్గుణాకారం, ఈ లింగాకారం యొక్క ప్రధాన లక్ష్యం. శుభం భూయాత్.